హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఒక డిఫరెంట్ స్వీట్ అండ్ హాట్ ఐటమ్స్ని నేను ఈరోజు తయారు చేసి మీకు చూపించబోతున్నాను. అండ్ ఇది కూడా మనం ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా హెల్తీగా పిల్లలకి పెట్టొచ్చు. అండ్ పిల్లలు కూడా మనకి ఈ లాక్డౌన్ సెక్షన్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒకటి మనం ట్రై చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు దీన్ని ట్రై చేసి అంటే ఈ స్వీట్ని ట్రై చేసి మీరు పెడితే కనుక ఒక 1 వీక్ వరకు మీకు స్టోర్ చేసుకోవచ్చండి ఈజీగా. అండ్ ఈ చిప్స్ కూడా అంటే ఒక హాట్ ఐటమ్ అని చెప్పాను కదా, ఆ చిప్స్ కూడా మీకు 1 మంత్ వరకు స్టోర్ అయిపోతాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో కానీ లేదు అని అంటే ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టేసుకుంటే. అయితే మనం ఈ చిప్స్ అండ్ బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలి, ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, అండ్ మనం ఈ చేసుకునే వాటికి ఏవేవి పదార్థాలు కావాలనేసి ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ముందుగా బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోబోతున్నానండి. బొబ్బట్ల కోసం నేను 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను, అంటే ఒక 1/2 స్పూన్ ఉప్పుని యాడ్ చేస్తున్నాను. దీనిలోనే మనం ఒక పెద్ద సైజ్ స్పూన్తోని ఒక 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. మనం మైదాతో కూడా ఈ బొబ్బట్లు చేసుకోవచ్చు, బట్ మైదాతో అయితే మైదా మనం తినకూడదు అంటాం కదా, అందుకనే నేను గోధుమ పిండితో చేస్తున్నాను. ఇదైతే మనకి హెల్తీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మొత్తం మనం ఆయిల్ అండ్ ఉప్పు అంతా నీట్గా కలిసేటట్టు ముందు కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అనేది ఉండకట్టేలా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వాటర్, అంటే మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్తో పిండిని కలిపేసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ వేసేసి ఒక 15 to 30 minutes నేను పక్కన పెట్టేసుకున్నాను, అంటే ఒక 1/2 hour పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం శనగపప్పు తీసుకున్నామండి. శనగపప్పులో మనం ఒక 2 గంటలు శనగపప్పు నానబెట్టేసి ఇలా కుక్కర్లో పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ ఇచ్చేద్దాం. ఇస్తే మనకి శనగపప్పు అనేది మెత్తగా అయిపోవాలి. మీకు నానబెట్టుకునేటప్పుడు కూడా మీకు 2 hours నానితే ఇంకా మెత్తగా అవుతుందన్నమాట పప్పు అనేది. ఇప్పుడు నేను బెల్లము ఈ విధంగా తురుముకుంటున్నాను చాక్ పెట్టేసి. మనకి 1 కప్పు శనగపప్పుకి 1.25 కప్పు బెల్లం పడుతుందండి. అప్పుడే మనకి బొబ్బట్లు అనేవి స్వీట్ కరెక్ట్గా వస్తాయన్నమాట. మీరు క్వాంటిటీ చూసుకొని వేసుకోవచ్చు. మనకి ఈ విధంగా పప్పు అనేది ఉడకాలి. మనం రోజు పప్పు ఎలా చేసుకుంటాం అదే విధంగా మెత్తగా అయిపోవాలన్నమాట పప్పు అనేది. ఒకవేళ మీకు వాటర్ అనేవి ఎక్కువగా అనిపిస్తే వడకట్టేసుకోండి పప్పు. ఆ విధంగా వడకట్టేసుకున్న తర్వాత అప్పుడు నేను ఏం చేస్తానంటే అదే పప్పు మెదిపేసుకొని బెల్లం అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. నేను 2 కప్పుల శనగపప్పు తీసుకున్నానండి. దానికి 2.5 కప్పు బెల్లం యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం పప్పు మెదిపిన దాంతోనే పాకం పట్టేసుకుంటున్నామండి. పాకం అంటే స్టవ్ మీద పెట్టేశాను నేను. ఈ విధంగా మనకి గట్టి పడాలన్నమాట. పప్పు అండ్ బెల్లం అనేది మంచిగా పాకం వచ్చి మంచిగా మెత్తబడిపోతుంది అనమాట. అంటే పాకంలాగా వచ్చి గట్టిగా తయారవుతుంది. అప్పుడు మనం మన పూర్ణానికి, అంటే లోపల పెట్టే పూర్ణానికి బాగా రెడీ అయినట్టు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనకి గట్టిగా అయిపోయింది కదా, చల్లారిపోవాలండి. పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మనం బొబ్బట్టు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. కాసేపు మనం ఈ విధంగా ఒత్తేసుకొని పిండి అప్పుడు మనం బొబ్బట్టు అనేది చేసుకుంటాం. అండ్ ఆ పూర్ణం ముద్ద ఉంది కదా, అదేంటంటే మనం పాకం పెట్టాం కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే ఒక 15 days వరకు మనకి ఏం పాడవకుండా ఉంటుందండి. హ్యాపీగా మీరు గోధుమ పిండి అంటే పిసికేసి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బొబ్బట్టు వేడివేడిగా చేసుకొని ఇవ్వచ్చు. చూసారా, ఈ విధంగా గిన్నె షేప్లో నేను అది పిండి ముద్ద అనేది గిన్నె షేప్లో చేసుకుంటున్నాను. దాని తర్వాత మనం పూర్ణం, అంటే మనం ఏదైతే పప్పు రెడీ చేసుకొని పెట్టుకున్నామో పప్పు బెల్లం, అది వచ్చేసి నేను ఈ విధంగా లోపల పెట్టుకొని స్టఫ్ చేసేసుకుంటున్నాను. మనం ఆలు పరాటా ఎలా చేసుకుంటామో అదే విధంగా స్టఫ్ చేసేసుకొని ఇప్పుడు క్లోజ్ చేసేసుకుంటున్నాను అనమాట. చూసుకోండి మీరు, అంటే పిండి అంటే లోపల పెట్టిన పూర్ణం అనేది బయటకు రాకుండా ఉండాలి. ఇప్పుడు చూసారా, ఫైనల్గా ఇలా వచ్చింది. ఇప్పుడు నేను పిండిలో అద్దేసుకుంటున్నాను. మొత్తం ప్రెస్ చేసేసుకోండి, మొత్తం ఈవెన్గా అయిపోద్ది అనమాట. లోపల మనం ఏదైతే పూర్ణం పెట్టామో అదంతా ఈవెన్గా అయిపోతుంది, లోపలంతా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా పిండిలో ముంచేసి మీరు ఒత్తేసుకోవడమే. రొట్టెల కర్ర ఉంటుంది కదా, రొట్టెల కర్రతో
ఒత్తేసుకుంటే మనకి బొబ్బట్లు అనేవి బాగా రెడీ అయిపోతాయి. అండ్ మీరు కాల్చుకునేటప్పుడు కూడా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఈ విధంగా లోపల ఉన్న పూర్ణం బయటికి రాకుండా మంచిగా ఒత్తేసుకోవాలి. ఈ విధంగా 2 పక్కల మంచి కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఇదైతే మీరు వేడివేడిగా చేసుకొని తినొచ్చు. అండ్ పూర్ణం కూడా ఒక 15 డేస్ వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. బయటైతే మీకు 1 వీక్ వరకు ఉంటుంది. అంటే పప్పు అండ్ బెల్లం అనేది, ఎందుకంటే పాకం పట్టుకున్నాం కదా మనం. అదండి. ఫైనల్‌గా బొబ్బట్లయితే మంచిగా మంచి కలర్‌లో రెడీ అయిపోయి మీకు బయట ఎలా దొరుకుతాయో అదే విధంగా గోధుమ పిండితో కూడా మంచిగా మనం హెల్తీగా చేసుకోవచ్చు అనమాట ఈ బొబ్బట్లనేవి. నేను ఇంకో బొబ్బట్టు చేసి చూపిస్తున్నాను. ఇదేంటంటే జై అండి మధ్యలో వచ్చి నేను కూడా చేస్తానని చెప్పేసి వచ్చాడనమాట. సరే ఒకటి అంటే వాడు చేస్తున్నాడు, అలా షూట్ చేస్తాను బాగుంది కదా అని చెప్పేసి. అండ్ వాడు కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నాడు. నాకు చాలా హెల్ప్ చేస్తాడు యాక్చువల్లీ వీడు. ఎందుకంటే పిండి అంత కింద పడేస్తే నేను మళ్ళీ తుడుచుకోవాలన్నమాట. అది హెల్ప్ అంటే. ఇంచుమించు పిల్లలందరూ ఇప్పుడైతే అలానే ఉన్నారండి. నేను కూడా వదిలేస్తున్నాను, ఎందుకంటే మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి కూడా బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే నేను చిప్స్ రెడీ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మనం కరివేపాకు, ఎండుమిర్చి ఒక 7 to 8 ఎండుమిర్చి తీసుకున్నాను. కరివేపాకు కొన్ని కరివేపాకు తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకున్నాను చిప్స్ కోసం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే వేరే బౌల్లో ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. 1 కప్పు మైదా తీసుకుంటున్నానండి. మైదా వేసుకోకపోయినా పర్వాలేదు, బట్ మైదా వేసుకుంటే ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట మన చిప్స్ అనేవి. గోధుమ పిండి వేసుకుంటే కొంచెం అంటే మెత్తగా అనిపిస్తాయి. ఇప్పుడు నేనేంటి మన ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేసేసాను ఆ పౌడరు. ఇప్పుడు ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేస్తున్నాను. మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి అన్నీ కలిసేటట్టు. ఇప్పుడు నేను నువ్వులు ఉంటాయి కదండి, మనం నువ్వులు యాడ్ చేస్తున్నాను అనమాట దీనిలో. నువ్వులు ఏంటంటే కొంచెం హెల్తీ కదా, అందుకనే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ యాడ్ చేసుకోకపోయినా మీ ఇష్టం. ఇప్పుడు ఏంటంటే నేను వామ్ వేసుకుంటున్నానండి. వామ్ అనేది మీరు డెఫినెట్గా వేసుకోండి, ఎందుకంటే మనం ఆయిలీ ఫుడ్లో ఎప్పుడైనా వామ్ కానీ జీలకర్ర కానీ వేసుకుంటే మనకి డైజెషన్ అయిపోతుంది ఈజీగా. అది వాము అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మొత్తం పిండి అనేది మంచిగా ఇప్పుడు ఏంటంటే వేడి ఆయిల్, మనం ఆయిల్ అనేది ఒక 3-4 స్పూన్లు ఆయిల్ తీసేసుకొని వేడి చేసుకొని వేడి నూనె ఇందులో వేసేసుకుంటే మనకి చిప్స్ అనేవి ఎలా అంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్ట్గా కూడా వస్తాయి అన్నమాట. అండ్ ఇదేంటంటే మంచిగా కలిపేసుకోవాలి పిండి అనేది అంటే ఆయిల్ అనేది పిండికి పట్టాలి బాగా. ఇప్పుడు ఏంటంటే మనం ఎంత వాటర్ కావాలో అంత వాటర్తోని మంచిగా ఈ విధంగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా కొంచెం చేతికి అంటేటట్టే కలుపుకోండి, ఎందుకంటే మనకి ఒక 15 minutes to 20 minutes ఈ పిండి అనేది నానాలి. ఒక 1/2 hour నానినా పర్వాలేదు. ఇప్పుడు నేను ఏంటంటే 1/2 hour తర్వాత ఈ పిండిని తీసుకుంటున్నాను. కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని అంటుకోకుండా కొంచెం పెద్ద సైజు ఉండ తీసుకుంటున్నాను అనమాట. ఈ ఉండ తీసేసుకొని మనం ఒత్తేసుకుంటాం కర్రతోని, అంటే రొట్టెల కర్రతోని ఒత్తేసుకుంటాం అనమాట. ఈ విధంగా చపాతీలాగా మీకు ఎంత పలుచగా అంటే వీలుంటే అంత పలుచగా ఒత్తుకోండి, అప్పుడే మనకి చిప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి అనమాట. చూసారా, ఈ విధంగా నేను మొత్తం చాలా పలుచగా ఒత్తుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫోర్క్ తీసుకోండి. అండ్ ఇప్పుడు ఏంటంటే అంచులు కట్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ విధంగా ఫోర్క్ తీసేసుకొని మంచిగా కన్నాలు చేసుకోండి. ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలన్నమాట. హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి చిప్స్ అనేవి పొంగకుండా వస్తాయి. పొంగవు అంటే నీట్గా వస్తాయి. మనం బయట ఎలా చిప్స్ కొనుక్కున్నామో అదే విధంగా వస్తాయి, మనకి పొంగకుండా వస్తాయి అన్నమాట చిప్స్. నేను అంచులన్నీ కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఈవెన్గా రావడం కోసం అనమాట. అంటే మనకి అంటే ఏంటంటే షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం. మీకు ఎలా కావాలంటే అంటే డైమండ్ షేప్ కావాలంటే డైమండ్ షేప్ కట్ చేసుకోవచ్చు, లేదు అంటే రౌండ్గా, అంటే మనం రౌండ్గా కట్ చేస్తాం కదా పానీపూరి ఎలా చేస్తామో పానీపూరి లాగా కూడా రౌండ్గా ఏదైనా బౌల్తో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకొని
ఈ విధంగా కొంచెం ఆయిల్ వేడిగా ఉండేటప్పుడు ఇవి వేసుకోండి. సిమ్‌లో పెట్టుకొనే కాల్చుకోండి. అంటే సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే చాలా తొందరగా ఇవి వేగిపోతాయి అండ్ మాడిపోతాయి కూడానండి. నేనేంటంటే చేసుకొని వీడియో తీసి అంటే వీడియో షూట్ చేసుకునేటప్పటికి అవైతే కొన్ని మాడిపోయాయన్నమాట. ఎందుకంటే చాలా తొందరగా ఇవి కలర్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మనం చాలా పల్చగా ఒత్తాం కాబట్టి చాలా తొందరగా కలర్ వచ్చేస్తున్నాయి. కాకపోతే పిల్లలకి చాలా టేస్టీగా ఉంటాయండి. ఎందుకంటే హెల్తీ కూడా, చాలా టేస్టీ కూడా. మన ఇంట్లోనే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఒక 1 మంత్ వరకు కూడా స్టోర్ అయిపోతాయి మనకి ఈజీగా. ఫైనల్‌గా మనం ఈ విధంగా సిమ్‌లో పెట్టుకొని వేపేసుకొని తీసేసుకోవడమేని. మళ్ళీ ఇంకోటి మీకు అదే విధంగా చూపిస్తున్నాను చూడండి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఫైనల్లీ మనకి గోధుమ పిండితో చిప్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఈ విధంగా వచ్చాయి చూసారా మీకు? చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయండి. డెఫినెట్‌గా మీకు ఈ వీడియో నచ్చింది అండ్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.